ZB9 న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా గోదావరి కని జనరల్ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ భవనం నిర్మాణం పెండింగ్ పనులు పూర్తి చేసి త్వరలో ప్రారంభించాలని, ఆసుపత్రిలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. గోదావరి కని జనరల్ ఆసుపత్రి ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ ఆసుపత్రిలో సమస్యలపై ఒక కమిటీని చేయడం జరిగిందని, ఆ కమిటీలో ఆసుపత్రి నిర్వహణ పట్ల కొంతమంది స్టాఫ్ చేసిన ఆరోపణలు నిజమని తేల్చితే వెంటనే వారిపై యాక్షన్ తీసుకుంటామని వెల్లడించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట వెళ్లి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్, ఆర్ఎంఓ డాక్టర్ రాజు, వైద్య అధికారులు డాక్టర్ ఆతుల్య, డాక్టర్ శ్రీధర్, సంబంధిత వైద్య అధికారులు పాల్గొన్నారు. పదే పదే ఇదే జరుగుతుంది కదా. ఫస్ట్ టైం జరిగింది అంతేనా? అంతకుముందు కూడా నర్సుల మీద ఇట్లా యాక్చువల్గా కొన్ని విషయాలు మాకు తెలిసినాయి ఈరోజు. దాన్ని బట్టి మేము వాళ్ళని చర్యలు తీసుకుంటున్నాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. తర్వాత పేపర్ రిపోర్ట్స్ కూడా, మీ రిపోర్ట్స్, న్యూస్ పేపర్ రిపోర్ట్స్లో కూడా చూసి మేము దీనికి నిజమా కాదా ఏంటి ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ఒక కమిటీ క్రియేట్ అయింది, ఫామ్ అయింది. ఆ కమిటీ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఆ రిపోర్ట్ బట్టి డెఫినెట్గా చర్యలు తీసుకుంటామండి. ఇక్కడ ప్రతి ఎంప్లాయీ షుడ్ ఫీల్ ప్రొటెక్టెడ్, దే షుడ్ అప్రోచ్ ది హైయర్ అథారిటీస్. వాళ్ళు భయపడకుండా మా దగ్గర వచ్చి వాళ్ళు ఏదైనా మనకి కంప్లైంట్ కానీ ఏదైనా ఇస్తే డెఫినెట్గా మాకు ఇక్కడ జెండర్ హెరాస్మెంట్ కమిటీ ఉన్నది, ప్లస్ ఈవెన్ ఎంప్లాయీస్ రిడ్రెసల్ ఫోరం ఉన్నది. దాని ప్రకారం ఈ చర్యలు తీసుకుంటాము. దాని ప్రకారం ప్రొసీజర్ ఫాలో చేసి డెఫినెట్గా చర్యలు తీసుకుంటామండి. బట్ ప్రతి ఎంప్లాయీ షుడ్ రీచ్ అవుట్ టు ది హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. అది వాళ్ళు మా దగ్గర ఏమీ ఫిజికల్గా కూడా రిటర్న్ కంప్లైంట్ రాలేదు కాబట్టి మేము ఇప్పటివరకు మేము జస్ట్ హియరింగ్ వెదర్ ఫాల్స్ అది కరెక్టా కాదా అనేది తెలుసుకోవడానికి ఈరోజు కమిటీ ఫామ్ చేశాము. అండ్ ఈ కమిటీ రిపోర్ట్ బట్టి డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.